ఓం నమ శివాయ. నేను మీ భాగ్యలక్ష్మిని. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీకు కొబ్బరి చారు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. రెండు గంటల ఆయిల్ వేసుకుంటున్నా. నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఒక 8 పచ్చిమిరపకాయలు కాట్లు పెట్టి సగానికి చేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి ఇట్లా సగం వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. చూడండి, శనగపిండి ఇట్లా వేగుతుంటుంది. సన్న మంట మీద శనగపిండి ఇట్లా వేగిన తర్వాత మాడనీయకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా వేగింది కదా, ఇప్పుడు మంచి వాసన వస్తుంటుంది. స్టవ్ తీసేయాలి. స్టవ్ తీసేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈలోగా కొబ్బరి పాలు ఒక 2 పెద్ద చిప్పలు తీసుకున్నాను నేను. ఇవి ఎక్కువ లేతగా ఉండొద్దు, ఎక్కువ ముదురుగా ఉండొద్దు, నార్మల్గా మీడియంగా ఉండాలి. లేతగా ఉంటేనేమో టేస్ట్ ఉండదు, ముదురుగా ఉంటేనేమో పాలు ఎక్కువ వెళ్ళవు, మధ్య రకంగా ఉండాలి. అవి 2 చిప్పలకు 2 గ్లాసులు నీళ్లు పట్టింది నాకు. 1 గ్లాసు ముందు పోసుకొని మిక్సీ చేసుకొని వడగట్టుకోవాలి. బట్టతో కానీ స్టైనర్తో కానీ వడగట్టుకోవాలి. మళ్ళీ వడగట్టిన దాన్ని మళ్ళీ ఆ పిప్పిని మళ్ళీ ఒకసారి ఇంకో గ్లాసు పోసి తిప్పాలి. 2 సార్లు తిప్పితే ఈ పాలు చిక్కగా వెళ్తాయి. క్రీమ్ మిల్క్ లాగా చిక్కటి పాలలాగా ఉండాలి. మరీ పలచగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు. ఇవి ఇప్పుడు మనం పోపు చల్లారింది, దీంట్లో పోసేసుకోవాలి. ఒక 2 స్పూన్లంతా పెరుగు బాగా గిల్ల కొట్టుకొని ఉండాలి లేకుండా బాగా కలిపి దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, తగినంత ఉప్పు. ఉప్పు ఎక్కువ పట్టదు, చూసి వేసుకోవాలి. మిరపకాయలు అయితే కొంచెం పడతాయి, ఎందుకంటే నేను 8 మిరపకాయలు వేసిన 2 చిప్పలకు. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. వేసి కొద్దిగా బాగా ఇప్పుడు పిండి కలిసేదాకా కలపాలి. దీన్ని ఇట్లా చేయి పెట్టి కలుపుకున్నా పర్వాలేదు. ఇట్లా కలిపితే ఈ పిండి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొద్దిగా మీడియం మంట పెట్టుకుని మంచిగా ఉడికేదాకా అడుగంటుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి. కొత్తిమీర వేసిన చూడండి ఇట్లా ఉడుకుతుంది, ఉడికి చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ తీసేసుకొని సర్వ్ చేసుకున్నాం. చూడండి, వేడి వేడి అన్నం, కొబ్బరి చారు,
చూడండి, వేడి వేడి అన్నం కొబ్బరి చారు ఇలా కలుపుకొని తింటే చాలా బాగుందండి టేస్ట్. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఈ మిరపకాయలు కూడా తినేయచ్చు, ఇందులో కారం ఉండవు. ఒక్కొక్కటి బాగుంటుంది. చూడండి, మీరు కూడా చేసుకోండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ మోటివేషన్ నాకు ఉంటుంది, ఇంకా ఇంకా చూపించాలని నాకు కూడా ఉత్సాహం ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ అండి.